ఒక సామాజిక న్యాయం అనే కోణాన్ని ప్రధాన ఉద్దేశంగా పెట్టి బడుగు బలహీన వర్గాలకి సంక్షేమం అభివృద్ధి ఒకేలాగిచ్చి అమరవీరుల త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కంకణ బద్దులై ఉన్నారు. వారి కృషి వారి పట్టుదల ఏదైతే ఉందో ఈరోజు ఇంత దాకా తీసుకురాగలిగింది. ఇంకో 8 సంవత్సరాలు కనుక ఇదే పరిపాలన కనుక గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో కనుక ఉంటే మాత్రం ఈ హైదరాబాద్ కానీ లేకపోతే మిగతా రూరల్ ప్రాంతాలు కానీ అభివృద్ధిలో ముందు సూచికలు ఉంటాయి. అదేవిధంగా మన జీడిపి పెరుగుతుంది. హైదరాబాద్ కూడా అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా అడ్డదిడ్డంగా పెరగకుండా హైదరాబాద్ కూడా ఒక సిస్టమేటిక్గా పెరుగుతుంది. హైడ్రా అనేది మంచి పాలసీ ఆ విషయంలో. అదేవిధంగా మాలో మాకున్న ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా మంత్రుల మధ్య గొడవలు, అది గొడవ కాదు, అది మాలో మాకున్న క్రాస్ చెక్. మమ్మల్ని ఏదో నియంత్రించాలి, ఎవరో మోచేతి నీళ్లు దాక్కుంటూ ఎవరో చేతి కింద బతకాలన్న భావన ఇక్కడ మంత్రులకు లేదు. ప్రతి మంత్రి ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్, ప్రతి ఎమ్మెల్యే ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్. వాళ్ళందరి దగ్గర ఒక టీం లీడర్గా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ స్ట్రెంగ్త్ని వాళ్ళకున్న ఆస్పిరేషన్ ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ వాళ్ళని పుషప్ చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. ఇదంతా ఒక కలెక్టివ్ ఎఫర్ట్ ఆఫ్ డెమోక్రసీ అన్న మీరు అర్థం చేసుకోండి. కానీ అదే విధంగా బీఆర్ఎస్లో అది మీరు చూడలేరు. ఎందుకంటే గడి దగ్గర నిలబడాలి. మనం వెనకటికి ఏది రాజులు అదేవిధంగా దొరలు పెత్తందారుల దగ్గర గడిల దగ్గర వాళ్ళ ఊర్లో ఎంత పెద్ద మనిషి అయినా కానిచ్చు కాక ఆ గడి దగ్గర నిలబడి వాళ్ళ మోచేతి నీళ్లు తాగి దాని తగ్గట్టు జనాల దగ్గర పరిపాలన చేయాలి. సో అలాంటి సంస్కృతి, అలాంటి దుష్ట సంస్కృతి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో లేదు, కాంగ్రెస్ పార్టీలో ఉండదు. అది కేవలం వాళ్ళకే సాధ్యమవుతుంది. ఇప్పటికీ ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్ నుంచి బయటికి రావట్లేదు సార్. దాచుకున్నాడా, దాక్కున్నాడా, లేకపోతే కంఫర్ట్ జోన్లో ఉన్నాడా, ఏమంటారు మంచిగా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుండా, ఇదేమన్నా తెల్లగా అర్థం కావట్లేదు. తెలంగాణ రాష్ట్రం కష్టాల్లో ఉన్నదని మీరే అంటారు, మళ్ళీ సాఫ్గా పోయి ఫామ్ హౌస్లో పడుకుంటారు. ఉన్న కష్టాలను బయటకు చెప్పి ఆ కష్టాలను తీర్చడం కోసం మీరు ఏదైనా ప్రయత్నం చేయండి. ఎందుకు అంత ఉత్తముచ్చట్లు డాంబికాలు? ఏ స్టేట్మెంట్ మీరే ఇస్తారు, మళ్ళీ మీరే పోయి ఫామ్ హౌస్లో పంటారు. నేను ఏదో అంటారు కదా, ఏదో పీక్తా పొడి చేస్తా అని చెప్పి ఏదో కత్తి నూరినట్టు వచ్చి బయటకు వచ్చి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిపోతారు. మళ్ళీ సమాధానం చెప్పడానికి మళ్ళీ రారు.